హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ నేను వచ్చేసి బీరకాయ ఎగ్ కర్రీ చేయబోతున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం ఒకసారి. బీరకాయలు 2 తీసుకున్నాను, పెద్దవి. అలాగే ఆనియన్స్ వచ్చేసి 3 తీసుకున్నానండి. పచ్చిమిర్చి 2, అల్లం. దానికి కావాల్సినవి ఎగ్స్ 4. ముందుగా ఆయిల్ పోసి హీట్ అయ్యాక అందులో నేను వేస్తున్నాను, పచ్చిమిర్చి యాడ్ చేశాను. నెక్స్ట్ ఆనియన్స్ యాడ్ చేశానండి. ఆనియన్స్ను పచ్చిమిర్చి కొద్దిగా వేయించుకోవాలండి, దూరగా వేయించుకోవాలి. వేయించుకుంటేనే బాగుంటుంది. చూసారు కదా, కొద్దిగా వేయిపోయినండి. అందులోకి నేను అల్లం పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అల్లం పేస్ట్ వచ్చేసి 2 స్పూన్స్ వేసానండి. అవి కొద్దిగా వేగాక అందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేశానండి. అవి వేగిపోయాయి కదండి. ఆల్మోస్ట్ ఆనియన్స్ త్వరగా వేగాలంటే అందులో చిటికెడు ఉప్పు వేయాలండి. నెక్స్ట్ నేను బెండకాయలు యాడ్ చేశానండి. బీరకాయలు యాడ్ చేశాను. బీరకాయలు వేసేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత ఉంచుకోవాలండి. చూసారు కదా, మూత పెట్టేసి తీస్తే ఈ విధంగా అయిపోతుంది. బీరకాయలో ఉన్న వాటర్ అంతా ఆల్మోస్ట్ పోయింది, దగ్గరకు వచ్చేసింది. మొత్తం ఆనియన్స్, బీరకాయ ఆల్మోస్ట్ సగం కుక్ అయ్యాయండి. నెక్స్ట్ ఇందులోకి మనం కారం పొడి యాడ్ చేస్తున్నాము. స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు 2.5 వేసుకోండి. నేను మాత్రం 2 వేసుకున్నాను, సరిపోతుంది. ఒకసారి కలిపేసుకొని నెక్స్ట్ అందులోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. నేను ఎట్ ఏ టైం 2 వేసాను. చూసారు కదా, 2 స్పూన్స్ సాల్ట్, 2 స్పూన్స్ కారపొడి వేసాను. కలిపేసి పెట్టేసుకోవాలి. కలిపేసి పెట్టేసుకొని గ్యాప్ పెట్టేసుకొని ఉంచుకోవాలండి. ఒక 2 మినిట్స్ తర్వాత తీసేస్తే ఈ విధంగా అవుతుంది. నెక్స్ట్ ఇందులోకి ఎగ్స్ పగలగొట్టి వేయాలండి. నేను ఎగ్స్ వచ్చేసి షూట్ చేయడం ఇబ్బంది అవుతుందని ఒకటేసారి ఒక దాంట్లో ఎగ్స్ కొట్టేసి పెట్టాను బౌల్లో. అవి ఒక్కొక్కటి వేసుకుంటున్నాను. పర్ఫెక్ట్గా అనేది ఫస్ట్ ఇంతకుముందు వీడియోలో చూపించిన విధంగా పర్ఫెక్ట్గా వేసుకోవాలండి. అది అలా అయితే బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇవి ఒక్కొక్కటి పళ్ళగొట్టి వేస్తే చాలా బాగుంటుందండి. నేను ఒకటే బౌల్ వేసాను కాబట్టి ఇలా వచ్చేసింది. చూసారు కదా, ఈ విధంగా ఎగ్ వేసేసి ఎటు పోనీయకుండా దానికి పర్ఫెక్ట్గా చేసుకోవాలండి. ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా వేసేసుకొని ఎగ్స్
క్యామ్ మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత తీయాలి. చూసారు కదా ఆల్మోస్ట్ హాఫ్ బాయిల్ అయిందండి. ఒక్కొక్కటి కింద మాడిపోకుండా తీసేసుకోవాలి. చూస్తారు కదా ఈ విధంగా ఆల్మోస్ట్ టోటల్ కుక్ అయిందండి ఎగ్ కర్రీ. ఈ విధంగా అయినాక ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఇందులోకి విధంగా కలిపేసుకోవాలండి. చూసారు కదా ఎంత బాగుందో. మీలో ఎంతమందికి ఎగ్ కర్రీ అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలామంది ఎగ్ కర్రీని కొట్టిన వెంటనే తీసేసి గిన్నెకు కొట్టేస్తారండి. అలా కాకుండా ఇలా చేస్తే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇందులోకి సాల్ట్ పడుతుంది, కొంచెం లైట్గా సాల్ట్ యాడ్ చేశాను. ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసుకోవడమే. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి తర్వాత తీసేసుకోవడమే. చూసారు కదా ఈ విధంగా ఎగ్ కర్రీ ఫ్రై అయిందండి. మీరు ఎంతమందికి ఎగ్ కర్రీ అంటే ఇష్టమో నా కామెంట్ సెక్షన్లో రండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ like and share and subscribe to my channel. Thank you for watching my video.